రెచ్చగొడితే కూడా పాత పవన్ కళ్యాణ్ అన్న బయటకొచ్చే అవకాశం ఏమన్నా ఉందంట? లేదండి. ఇప్పుడు ఒక స్థాయికెళ్లారు ఆయన. ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు హుందాగా ఇప్పుడు చూడండి ఎంత హుందాగా ఉంటున్నాడంటే, ఆయన సొంత డబ్బులు గూడా పిల్లలకిచ్చి చదివిచ్చి, అన్ని విధాలు గూడా ఆయన చేసే మనిషే గానీ, ఇప్పుడు ప్రజలకేం గావాలి? ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి? మనం నమ్మి గెలిపిచ్చారు. ఇంత మెజారిటీ ఇచ్చారు. దాని గురించి ఆలోచిస్తాడు గానండి. గొడవలు ఇప్పుడు ఆల్రెడీ వైసీపీలో ఎన్ని మాట్లాడినా గూడా ఇవాల్టికి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలే. అభివృద్ధి మీదే దృష్టి పెట్టారు. జనాలకి ఏ కావాలి? ఏ పని చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉంది తప్ప ఏం లేదండి. అసలు పాత పవన్ కళ్యాణ్ ఉండరు. జనాలకి ఏం కావాలి? ఏ మేలు చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు. అయితే మనది విజయవాడ నగరం వచ్చేసి రాజధానికి దగ్గరగా ఉంది. అమరావతి నిర్మాణం అనేది అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే పూర్తి చేయలేదు అనే మాట అయితే వాళ్ళు గట్టిగా వినిపిస్తున్నారు. వచ్చి 1 ఇయర్ అవ్వలేదండి. 1 ఇయర్‌లో ఎక్కడైద్దండి? చేసుకొని ఒక్కో మెట్టు కట్టుకొని రావాలి. ఇప్పుడు అప్పుడు రాజధాని అవ్వాలంటే చాలా వందల కోట్లు కావాలి. ఆ? నువ్వంతా దాన్ని నాశనం చేస్తావు. అసలు ఆ క్లీనింగ్కే కనీసం నెల 3 నెలలు పట్టినట్టుంది. ఆ క్లీన్ చేయడానికి పిచ్చి మొక్కలు అవి ఎక్కిపోయి ఎంత చేసి చెయ్యాలంటే మామూలు విషయం కాదు. ఇప్పుడే అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయావు. దాని ఇంట్రెస్ట్కే చాలా అవుతుందంట. వేల కోట్ల అప్పులు తీసుకొచ్చిన ఇంట్రెస్ట్కి చాలా అవుతుందంట. ఇప్పుడు అన్నీ ఒక్కోటి చేసుకొని రావాలి కాబట్టి అదేం లేదు. ఇప్పుడు ఎక్కినాకే డెవలప్మెంట్ అవుతుంది. ఒక్కోటి మరి అప్పుడు కట్టినాయే కదా ఇవన్నీ. హైకోర్టు కానీ మన అసెంబ్లీ కానీ మరి అప్పుడు కూటమిలోనేగా అయ్యింది. నువ్వు వచ్చి ఏం చేస్తావు? అమరావతిని 3 రాజధానులు దాన్ని నాశనం చేసి డెవలప్మెంట్ లేక ఎక్కడ వేసిన దొంగలు అక్కడ పడేసి రాష్ట్రాన్ని వచ్చి నువ్వు దోచుకోవడం సరిపోయింది. డెవలప్మెంట్ లేదు, ఏం లేదు. రాష్ట్రంలో వచ్చేసి ఇప్పుడు రోడ్లు కానీ ప్రస్తుతం అభివృద్ధి అనేది ఏ విధంగా ముందుకెళ్తుందంట? రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు కంప్లైంట్ అంటే లేదు. చిన్న మరమ్మతులు ఉన్నా కూడా చక్కగా చేస్తున్నారు. మా ఏరియాలో కూడా చిన్న చిన్న డ్యామేజ్లు ఉన్నా కూడా పూర్తి చేశారు. పెద్ద రోడ్లు అయితే బాగా డ్యామేజ్ చేస్తే రోడ్లు వేస్తారు. బాగానే ఉంది. రోడ్లు కానీ కానీ ఇంక చూసే పని లేదు. వాళ్ళు రోడ్లు అయ్యాను డెవలప్మెంట్ లేకపోతే వాళ్ళే వైసీపీలే సోషల్ మీడియాలో పెడతారు. ఇవి రోడ్లు అన్నారు అన్నారని. ఎక్కడ కూడా రోడ్లు గెలైన సంవత్సరంలో రోడ్లన్నీ పూర్తి చేశారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది. అన్ని విధాలు కూడా బాగా చేసుకొని వెళ్తారు. అంటే ఒక్క అవకాశం అంటే జగన్మోహన్ రెడ్డి అయితే గతంలో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అలా ఏదైనా సానుభూతి పరంగానైనా కూడా ఏదైనా అవకాశం ఏమన్నా ఉందంటారా వైసీపీకి? ఇంకా అవకాశం లేదండి. ఒక అవకాశం ఇచ్చారు కానీ వాళ్ళ నాన్నలాగా చేస్తారనుకున్నారు కానీ ఏం లేదండి. అప్పులు తీసుకురావడం, జనాలు పంచడం, చదువుకున్న విద్యార్థులకు జాబులు లేక రోడ్డును పడి పిచ్చి మందు అమ్మేసి గంజాయిని బాగా పోషించి అన్ని విధాల రాష్ట్రాన్ని నాశనం చేశారు. అందుకే జనాలు తీసి 11 సీట్లకు పడేస్తారండి. ఇప్పుడైనా పద్ధతి మార్చుకొని జనాలకు ఏం కావాలి? జనాల కోసం నిలబడింది. అప్పుడు నిన్ను ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఇంకా మీకు మాట్లాడే సినిమా లేదు, ఇంకా మాట్లాడే లేదు. ఈ 15 ఏళ్ళు కాదు ఎన్ని సంవత్సరాలు ఇంక ఈ కూటమినే జనాలు కోరుకుంటారు. డెవలప్మెంట్ బాగా అవుతుంది. మనం రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాం. అసలు ఆ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అయితే జరుగుతుంది అంటున్నారు. అసలు రెడ్ బుక్ అనేది నిజంగా ఓపెన్ అయ్యిందంటారా? లేదండి. ఇప్పుడు వాళ్ళు చేసిన స్టాస్ట్లో ఇప్పుడు నేనున్నానండి. నేను వైసీపీ ప్రభుత్వంలో మేము తిరిగాము, చేసాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎందుకంటే ఎంతవరకు అంతవరకు జనాలకి ఏం కావాలి? అలాగే నేను చిన్న స్థాయి వ్యక్తిని అయినా కానీ జనాల కోసమే చేసాం. ఇప్పుడు రోడ్లు బాగోలేదు, రోడ్ల మీద ధర్నాలు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలా చేసాం కానీ ఎక్కడ కూడా ఇప్పుడు ఆ కరోనా టైంలో పాపం ఆయన ఎవరో వైజాగ్ అతను డాక్టర్ గారు మాస్క్లు అడిగితే ఆయన పబ్లిక్గా చంపేశారు. నువ్వు చేసిన శాస్త్రలకే రాష్ట్రం గమనించారు, ప్రజలు తగిన శాస్త్ర చేశారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రస్తుతం పర్యటనలో ఉన్నప్పుడు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన బాగానే చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు అనేది ఒక అభివృద్ధి సంక్షేమం వైపు అయితే దృష్టి పెట్టి ఇప్పుడు కూటమితో పొత్తు పెట్టుకున్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు కూడా విమర్శలు చేశారు. ఆ పొత్తు కరెక్టేనంటారా? విమర్శలు ఏం పట్టించుకోకర్లేదు. ఇప్పుడు పరిపాలన బాగానే ఉంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా అభివృద్ధి సంక్షేమం అనేది ఎలా జరుగుతుంది? పథకాలన్నీ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారంటారు. సక్సెస్ అయ్యారు. అంటే ఒక్కొక్కటి చేస్తుంటారు. అన్నీ ఒకసారి ఇవ్వలేరు కదా, ఒక్కొక్కటి ఇస్తుంటారు. అమ్మఒడి ఇచ్చారు, చలికి వందనం ఇచ్చారు. మీకు ఎంతమంది పిల్లలు? గ్యాస్ డబ్బులు అందిని. మీకు ఎంతమంది? 2 పిల్లలు. 2 పిల్లలకి డబ్బులు పడినాయి. అంటే ఇప్పుడు తల్లికి వందనం 13,000 రూపాయలు పెడితే ఆ 2,000 రూపాయలు నారా లోకేష్ జేబులోకి వెళ్ళిపోయినాయి అంటున్నారు. అది నిజమేనంటారా? ఏం కాదు, ఏ స్కూళ్ళు గట్ట చేస్తున్నారు కదా. ఇంకా స్కూల్లో ఇప్పుడు ఇంతవరకు ఎలాంటి భోజనం పెట్టేవాళ్ళు తెలియదు కానీ ఇప్పుడు వచ్చేసి సన్న బియ్యం అన్నం పెడుతున్నారు అంటున్నారు. అది నిజమేనంటారా? నిజమే. అది బోండా అమ్మగారు కూడా వెళ్ళి
చూశారు కదా అన్నీ పట్టించుకుంటున్నాం. స్కూల్ యూనిఫామ్లు అవి అవన్నీ ఎలా ఉన్నాయంటారు? కొత్తగా ఉన్నాయా లేకపోతే ఇదివరకు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే వాళ్ళ బొమ్మలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఒక సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మ అయితే వేశారు. అది అసలు యూనిఫామ్ అనేది ఎలా ఉందంట? చాలా బాగుంది యూనిఫామ్ పిల్లలందరికీ. అయితే ఈ సంవత్సర కాలంలో అసలు ఎటువంటి అభివృద్ధి అనేది కనపడట్లేదు. మేము ఉంటే కనుక బటన్ నొక్కగానే డబ్బులు పడిపోయాయి అంటున్నారు. అది నిజమేనంటారా? బట్టలు లెక్కగానే పడిపోయినంటే ఇప్పుడు కూడా వేస్తున్నారుగా. ఇప్పుడు నిదానంగా పోస్ట్ ఆఫీస్లో వేస్తున్నారు. బాగా అందరికీ వచ్చినాయి. అంటే ఇప్పుడు మీకు తల్లికి వందనం ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి పడినాయి అంటున్నారు. గత ప్రభుత్వంలో కూడా అలాగే పడినాయి అంటారు లేకపోతే ఏంటి? పడినాయిలే, వాళ్ళు వేసరికి కొంచెం తక్కువ పడినాయి. ఒక్కో సంవత్సరం ఒక్కోలా పడినాయి. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వలేదు కదా, ఒకరికే ఇచ్చారు. అప్పుడు ఒక్కరికే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మీ ఏరియాలో రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అవన్నీ ఎలా ఉన్నాయంట? బాగానే ఉన్నాను ప్రస్తుతం. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా కనిపిస్తుంది? తేడా కనిపిస్తుంది. ఇప్పుడు కాలంలో కూడా శుభ్రం చేస్తున్నారు బాగా. ఇది వరకు అయితే కొంచెం పట్టించుకునేవారు కాదు, ఎవరి వాళ్ళే చూసుకునేవారు. ఇప్పుడు కొంచెం పట్టించుకుంటున్నారు, బాగానే ఉంది. అంటే ఇప్పుడు అభివృద్ధి చేయలేక ఇటువంటి అరెస్టులు కానీ ఇవన్నీ చేస్తున్నారు అంటున్నారు. అది నిజమేనంటారు అసలు? నిజం కాదు, వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్కి చేస్తున్నారు. అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి అల్లర్లు కానీ ఎటువంటి ఏమీ లేవు, ప్రశాంతంగా ఉంది వాతావరణం అయితే అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం గొడవలు పెడుతుంది అంటున్నారు. గొడవలు ఏమి లేవే మనకి. ఇక్కడ విజయవాడలో ఎక్కడ గొడవలు కనపడట్లేదు. మరి ఇంకో ఏరియాలో అయితే మనకు తెలియదు కదా. మా ఏరియాలో ఎప్పుడు గొడవలు ఉండవు. విజయవాడ నగరానికి దగ్గరగా ఉంది అమరావతి. అసలు అమరావతి కట్టడం అనేది టీడీపీ ప్రభుత్వం వల్ల కాదు, ఇలాగే కూటమి ప్రభుత్వం వల్ల కూడా కాదు అని చెప్పి అంటున్నారు. టీడీపీ వల్ల కాకపోతే ఏ ప్రభుత్వం వల్ల అవ్వదు. టీడీపీ చేస్తేనే అవుద్ది, లేకపోతే అవ్వదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇంకా అవ్వదు. అంటే ఇప్పుడు రాజధాని కోసం భూములు తీసుకుంటున్నారు కదా, ఆ భూములు బలవంతంగా లాక్కుంటున్నారు. రైతులు అయితే ఇష్టంగా ఇవ్వట్లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? వాళ్ళు రైతులు ఇష్టపడే ఇచ్చారు ఫస్ట్. చంద్రబాబు కాబట్టి ఇచ్చారు. అదే జగన్ అయితే ఎవరు. ఏం పని చేస్తారు? గత ప్రభుత్వంలోనేమో ఇసుక ఏమీ లేవు, ఇప్పుడు ఇసుక అది ఫ్రీగా ఇస్తున్నారు. ఎలా ఉందంట? పథకాలు అవన్నీ బాగానే అందుతున్నాయి. పనులు గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏమన్నా తేడా ఏమన్నా కనపడుతుందా మీకు? అన్న క్యాంటీన్లు కానీ ఇలాంటివన్నీ ఓపెన్ చేశారు కదా, 5 రూపాయలు భోజనం పెడుతున్నారు. అది మంచి పద్ధతేనంటారా? అంటే ఒక 5 రూపాయలకి ముష్టి భోజనం పెడుతున్నారని చెప్పి వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే అన్నారు. అది మంచిదా కాదా ఏంటి అసలు? ఆ భోజనం అనేది అసలు నిజంగా తినేదట్టు ఉందా లేకపోతే ఎట్టా ఉందని? పర్లేదా? బాగానే ఉందంటారా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాగానే చేస్తున్నారంట. పర్లేదు. ఇంకో 15 సంవత్సరాల వరకు కలిసే ఉంటాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం అంటున్నారు. అది జరిగిద్ది అంటారు? అభివృద్ధి చేస్తే ఏముంది, పెన్షన్ వస్తుందా మీకు? రావట్లేదండి. ఆధార్ కార్డులో తప్పు పడింది. వయసు తక్కువ ఉంది అంటే పెన్షన్లు కూడా 4,000 రూపాయలు చేశారు. మిగతా వాళ్ళందరూ బాగానే వస్తుందంట. బాగానే అంటే కొన్ని పెన్షన్లు తీసేశారు, ఇప్పుడు ఎవరికి అందట్లేదు, అసలు పథకాలు అవి రావట్లేదు అంటున్నారు. అవి ప్రస్తుతానికి బతకడానికి అయితే బాగానే ఉందంట, పాలన అయితే బాగానే ఉందంట.